అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానున్నట్లు సమాచారం. పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం రికార్డ్ ఆఫ్ రైట్స్ 2020 స్థానంలో ఈ చట్టాన్ని తీసుకురానున్నారు. ధరణి పోర్టల్ ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి ఈ చట్టం అడ్డంకిగా మారిందనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించి ముసాయిదాను ప్రవేశపెట్టాలని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుత చట్టంలో అనేక అంశాలకు సవరణలు సూచిస్తూ ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ 20 పేజీల ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ప్రస్తుత చట్టానికి అన్ని సవరణలు చేస్తే అదొక అతుకుల బొంత మాదిరిగా మారిపోతుందని, అలాంటి చట్టాన్ని అమలు చేసే బదులు కొత్తది తీసుకురావడమే బెటర్ అన్న యోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ శాఖలో అధికారాల వికేంద్రీకరణ అంటూ తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులు తహసీల్దార్ల మనోభావాలను దెబ్బతీస్తున్నట్లు సమాచారం. వికేంద్రీకరణ పేరుతో కలెక్టర్లకే ఎక్కువ అధికారాలు కట్టబెట్టారని కినుకుతో వారున్నారు. గతంలో తమకు ఉన్న అధికారాలనే మళ్లీ ఇచ్చారంటున్నారు. వారసత్వ హక్కుల సంక్రమణ, జీపీఏ, ఎస్పీఏల ఆధారంగా పటాలు చేసే అధికారం ఇప్పుడు కూడా తమకే ఉందంటున్నారు. మళ్లీ ఆ అధికారాలనే ఇచ్చి వికేంద్రీకరణ అంటే ఎలా అని తహసీల్దార్లు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ వద్ద సిబ్బంది లేరని, ఇలాంటి పరిస్థితుల్లో వారం రోజుల సమయం ఇచ్చి అన్ని దరఖాస్తులను పరిష్కరించాలి అంటే ఎలా సాధ్యమనే చర్చ కూడా జరుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన అధికార వికేంద్రీకరణ స్పెషల్ డ్రైవ్లు తాత్కాలికమేనని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ధరణి కమిటీ సూచన మేరకు తాత్కాలికంగానే ఈ ఏర్పాట్లు చేశామని, కొత్త ఆర్ఓఆర్ చట్టంలో అధికార వికేంద్రీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెబుతున్నారు. మరోవైపు కలెక్టర్లు తీసుకునే నిర్ణయాలను కూడా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1908లోని 166B నిబంధన ప్రకారం సవాల్ చేయవచ్చంటున్నారు. తహసీల్దార్లకు అధికారాల విస్తృత పంపిణీ అవకాశం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. అయితే ధరణి దరఖాస్తుల పరిష్కారంలో తహసీల్దార్ నివేదికలే ప్రాతిపదికలని, ఆ నివేదికల ఆధారంగానే దరఖాస్తులను పరిష్కరిస్తానని ధరణి కమిటీ సభ్యుడొకరు చెప్పారు. ధరణి వల్ల తమకు నష్టం కలిగిందని భావిస్తే రెవెన్యూ అధికారులు ఇచ్చే రాతపూర్వక ఉత్తర్వులపై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే స్పెషల్ డ్రైవ్ తో ధరణి దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోదని, ఈ డ్రైవ్ లో తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ కూడా మరోమారు ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.